శ్రోతలందరికీ నమస్కారం. చెట్టు నిండా విరబూసి ఉన్నాయి బొండు మల్లెలు. తను కాపురానికి వచ్చేటప్పటికి చిన్న మొక్క ఇప్పుడు పందిరి నిండా అల్లేసింది. మొగ్గలు తెంపుతుంటే వచ్చింది మహాలక్ష్మమ్మ. ఏమ్మా బాగున్నావా అంటూ. రండి పిన్నిగారు, ఎప్పుడొచ్చారు ఊరు నుండి? మీ అమ్మాయి కోలుకుందా? పని చేసుకోగలుగుతుందా అంటూ పలకరిస్తూ ఇంట్లోకి ఆహ్వానించాను. ఆవిడ మా ఎదురింట్లోనే ఉంటారు, కొడుకు కోడలితో పాటుగా. ఈ మధ్య పెద్ద కూతురికి ఆరోగ్యం బాలేదని వెళ్ళి నెల తర్వాత వచ్చారు. మీ మరిదికి పెళ్ళయిందంట, నిజమేనా అందావిడ ఆరా తీస్తున్నట్లుగా. అవునండి, ఓ వారం రోజుల క్రితం అయింది అన్నాను. ఏంటి బజారులో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు అన్నారు మళ్ళీ. ఆవిడ ఆసక్తికి నవ్వొచ్చినా, ఆవిడ ఆరాలకు కోపం వచ్చినా పెద్దావిడ కదా అని చూసి చూడనట్లు ఉంటాను. ఏ మాట కాస్త అటు ఇటుగా మాట్లాడినా ఊరందరి నోళ్ళల్లో మనమే నానతాం. మా వీధి రేడియో ఆవిడ. ఏం చెప్పుకుంటున్నారండి అన్నాను. ఆ పిల్లది వేరే కులమంటగా. మీ మరిది లేవదీసుకు వస్తే గుట్టు చప్పుడు కాకుండా దండల పెళ్ళి చేశారంట కదా అంది ఏదో గొప్ప నిజాన్ని అన్వేషించి సాధించినట్లు. ఆ మాటలు నన్ను బాధించాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా, కనీసం వినకుండా ఆమె అలా స్టేట్మెంట్లు ఇవ్వటం నాకు నచ్చలేదు. సమాధానం చెప్పాలని నోరు తెరిచేలోగా ఆవిడేనా నీ తోటికోడలు అంటూ చూస్తుంది వింతగా. ఆవిడ చూసిన వైపే చూశాను. టెర్రస్ పైన అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది మిహిర. మా వైపు చూసి నవ్వుతూ చెయ్యి ఊపింది. మిహి, రా టీ తాగుదాం అని గట్టిగా పిలిచాను. వస్తున్నాను అని సైగ చేసింది. ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మమ్మ గారు మా అత్తగారు కబుర్లలో పడ్డారు. మిహిని పరిచయం చేశాను. మొహం కొద్దిగా మార్చుకుందామే ఎందుకో గాని. గుడికి వెళ్తే నన్ను కలుపుకుపో అందని లక్ష్మమ్మ గారిని కేకేశాను. ఆవిడకు నాతో చాలా మాట్లాడే విషయాలు ఉన్నాయని, అందుకే నాతో వస్తుందని తెలుసు. అవి తెలుసుకోలేకపోతే ఆవిడకు నిద్ర పట్టదని కూడా తెలుసు. ఇవాళ ఆవిడ సందేహాలన్నీ తీర్చేద్దామని నేను అనుకుంటున్నాను. అది కాదమ్మాయి, నాకో సంగతి అర్థం కాలేదు. అసలు ఆ పిల్ల ఏం బాగుందని ఏరి కోరి మరీ చేసుకున్నాడు మీ మరిది. చుట్టాల్లో ఎంత నామర్ద, ఎంత తలవంపులు, ఎంత చిన్నతనం. మా చెల్లెలి ఆడబిడ్డ కూతుర్ని చేసుకోమంటే మీ అత్త ఆ రోజు ఒప్పుకోలేదు. ఇవాళ కొడుకు చేసిన పనికి దిగులు పడి ఏం లాభం? అయినా ఎంత చదువుకుంటే మాత్రం ఆ ప్యాంట్లు చొక్కాలు ఏంటి మగరాయుడిలా? నాకేం నచ్చలేదమ్మా అంది కొద్ది ఈసడింపును తన స్వరానికి జత చేస్తూ. ఒక్క నిమిషం మౌనం అవసరమైంది నాకు. మొదటి నుండి పాపం పెద్దావిడలే, ఎందుకు మాటలతో చిన్నబుచ్చటం అని పెద్ద మనసుతో సర్దుకుపోవటం తప్పైందా అనిపించింది. ఆవిడకు అన్నీ నచ్చాలన్న రూల్ ఏముంది? ఒకరి జీవితం గురించి ఆమెకు అక్కర ఏమిటి? ఇవాళ ఈమె నా మనసు తెలుసుకోవటానికి అంటుందా, లేక అత్తా కోడళ్ళ మధ్య ఈ మాటలతో అగ్గి రగిలితే చలి కాచుకుందామని చూస్తుందా? రెండూ తప్పే కదా. ఒకరి సానుభూతి కోసమో జాలి పలుకుల కోసమో నిజాన్ని గుప్పిట మూయగలమా ఎవరైనా? ఈవిడకు సమాధానం చెప్పాలి, నొచ్చుకున్నా బాధపడినా సరే అనుకున్నాను. దర్శనం చేసుకుని మండపంలో కూర్చున్నాం ప్రశాంతంగా. ప్రారంభం ఎలా చేద్దామా అనుకుంటుండగా తనే అంది. నువ్వు పెళ్ళి అయిన దగ్గర నుండి ఎంత పని చేస్తున్నావు? ఆ పిల్ల కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నువ్వు టీ అందించావు నిన్న. ఆడపిల్ల అన్నాక అన్ని పనులు నేర్చుకోవాలా వద్దా? నువ్వే చెప్పు అంది. పిన్నిగారు, ఒక మాట చెప్పనా మీకు? ప్రతి మనిషికి తమకు మాత్రమే సొంతం అనే జీవితం ఉంటుంది. అందులోకి ఎవరి జోక్యాన్ని భరించలేడు. తమ బ్రతుకు తమ ఇష్టానుసారం బతికే హక్కు ప్రతి వాళ్లకు ఉంది కదా. అలాంటప్పుడు గట్టున కూర్చొని ఈదేవాడి మీద రాళ్ళేయటం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. నిన్నటి నుండి మీరు మా కుటుంబ విషయాలే మాట్లాడుతున్నారు. అది మీకు మాపై గల అభిమానమో కావచ్చు, కానీ అది హద్దు దాటకూడదండి అన్నాను. నేను ఏం తప్పుగా మాట్లాడానని నువ్వు అలా అంటున్నావో నాకు అర్థం కావటం లేదు. కులం తక్కువ పిల్లని చేసుకున్నారని అన్నాను. ఆ మాట నిజం కాదా అంది చిన్నబుచ్చుకుంటూ.
మరింత మృదువైన భాష వాడాలని అనుకుంటూ, అది కాదు పిన్నిగారు, మీ బంధువుల అమ్మాయిని చేసుకోలేదన్నది మీ కోపానికి కారణం కావచ్చు. కానీ చేసుకునేవాడి ఇష్టాలు తెలుసుకోవాలి కదా. తనకు నచ్చలేదని మా మరిది స్పష్టంగా చెబితే తల్లిగా మా అత్తగారు ఏం చేయగలదు? మీరే చెప్పండి. మెడలు వంచి బలవంతంగా పెళ్లి చేయగలదా? చేస్తే వాళ్ళు నోరు మూసుకొని కాపురం చేస్తారనుకుంటున్నారా ఏంటి? ఇక మీరు అన్నారే కులం అని, అంటే ఏంటో కొంచెం చెప్పండి పిన్నిగారు. చేసే వృత్తుల బట్టే వర్ణాలు కులాలు పుట్టాయని నమ్ముతాను నేను. గుణం మంచిదవ్వాలే కానీ కులం ఎందుకండి? ఓ పూట కూడు పెడుతుందా చెప్పండి? వాళ్ళు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి 4 ఏళ్ళు పోరాడి ఒప్పించుకొని సాధించుకుందే కానీ తల్లిదండ్రులను గాలి కొదిలేసి లేచిపోయి రాలేదు. వాళ్ళిద్దరూ అభ్యుదయ భావాలు కలవాళ్ళు, ఆడంబరాల పెళ్లికి వ్యతిరేకులు. అందుకే సింపుల్గా దండలు మార్చుకున్నారు. ఆ డబ్బుతో ఓ 5 అనాథ పిల్లలను చదివిస్తున్నారు. ఆ అమ్మాయి అందంగా లేదేమో కానీ చాలా మంచి పిల్ల, సమాజం పట్ల అవగాహన కలిగిన పిల్ల. తను కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది. వృద్ధాశ్రమాలకు విరాళాలు పోగు చేయటం, ఫంక్షన్లో మిగిలిన భోజనాలు తెచ్చి అనాథలకు పంచటం, ప్లాస్టిక్ వాడకంపై అందరికీ జ్ఞానం కలిగించటం లాంటివి చేస్తుంది. అవి చూసే మా మరిది ఇష్టపడ్డాడు. ఓ మాట చెప్పండి పిన్నిగారు, నేను చెత్త తెచ్చి మీ వాకిట్లో పోస్తే మీరు గొడవ పెట్టుకుంటారా లేదా? ఆ అమ్మాయి చిన్నతనం అనుకోకుండా వీధులు ఓడుస్తుంది, చెత్త ఏరేస్తుంది. అలాంటి పిల్ల మంచిది కాదా చెప్పండి? ఇక బట్టలంటారా? ఒళ్ళంతా కప్పేసే జీన్స్ ప్యాంటు వేసుకోవటంలో తప్పేంటండి? జారిపోయే వీపంతా బయటకు చూపించే చీర కట్టుకొని బైకుల మీద ఎలా వెళ్ళగలదు? పని మీద బయటకు వెళ్ళే ఆడపిల్లలు. కాలం మారిందండి. దానితో పాటు మనం మారలేకపోయినా ఆ కాల ప్రవాహాన్ని ఈదే తీర్చాల్సిన జనాన్ని మనం తప్పు పట్టకూడదండి. వాళ్ళ దారికి గమనానికి అడ్డు రాకూడదు. మీ అత్తగారు మట్టి పాత్రల్లో వండారని మీరు కాపురానికి వచ్చాకే రాగి ఇత్తడి గిన్నెల వాడకం మొదలైందని చెప్పారు, గుర్తుందా? అంటే మార్పును మీరే ఆరంభించారు. మీ దృష్టిలో ఆనాడు అదో తప్పు కాదు, కానీ మీ అత్తగారు బాధపడే ఉండి ఉంటారు కదా. అంటే ఆనాడు మీరు కాలంతో పాటు మారారు కదా. ఇది అంతేనండి. మంచిది తీసుకుంటూ చెడును వదిలేస్తూ కాలంతో పాటు సాగిపోవటమే మనిషిగా మన కర్తవ్యం పిన్నిగారు. నా దృష్టిలో పెద్దరికం అంటే ఏంటో తెలుసా? పిల్లల మనసు తెలుసుకొని వారి దారికి అడ్డుపడకుండా హుందాగా తప్పుకోవటం. అప్పుడే మన విలువ మిగులుతుంది. ఇవన్నీ మీకు తెలియనివి కావు, కాకపోతే పాటించరంతే. మీరు పక్కన వాళ్ళ సంగతి పట్టించుకోవటం, వాళ్ళ గురించి వీళ్లకు, వీళ్ళ గురించి వాళ్లకు చెప్పటం మానేయండి. మీరు కబుర్లు చెప్పినంతసేపు నవ్వుకొని మీ వెనకాలే మూతులు తిప్పుతున్నారంతా. మీకు అవసరమా చెప్పండి? మీలాంటి ఖాళీగా ఉండి ఓపికగా ఉండే పెద్దవారితో వారి చిన్ననాటి సంగతులు, ఊసులు, సంఘటనలు కథలుగా చెప్పించి ఆనాటి కాలమాన స్థితిగతులను ఈనాటి పరిస్థితులతో పోల్చి పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడు మా మరిది. మీరు చక్కగా అవన్నీ గుర్తు చేసుకొని చెబితే రికార్డు చేసుకుంటారు వాళ్ళు. పిన్ని, కాలంతో పాటు పరుగులు పెట్టాల్సిన కాలం ఇది. లేకుంటే కలలు కన్న జీవితాలు పొందలేరు. అందుకే వాళ్ళనలా సాగనిద్దాం. కుదిరితే ఓ మంచి మాట సాయం, లేకుంటే మౌనమే మంచిది. నీకు రామాయణ భారతాలు తెలుసు. వాటిల్లోని సారాన్ని ఈ తరానికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పు తీరిక వేళల్లో. మనం ఉన్నప్పుడే కాదు పిన్ని, లేనప్పుడు కూడా మన గురించి మంచే చెప్పుకోవాలి. తప్పుగా మాట్లాడితే నీ బిడ్డను అనుకొని క్షమించు అన్నాను. ఇలాగైనా ఆవిడ ఇంటింటి రామాయణం ఆపుతుందేమో అన్న ఆశతో. తలకెక్కాయో లేదో గాని తల ఊపింది. చూద్దాం, మారకపోతే మరో డోసు తగిలిద్దాం అనుకున్నాను. దేవుడికి మరోమారు దండం పెట్టుకొని అక్కడ నుండి కదిలాము. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.